అందరికీ నమస్కారం. నేను మీ సురేష్ బుడిపిటి, టీమ్ లోకేష్ శివసేన. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల మన రాష్ట్రంలో వాగులు, గోదావరిలు, అలాగే వివిధ నదులన్నీ కూడా పొంగి పొర్లి ఈరోజు మన రాష్ట్ర ప్రజలందరూ ఇబ్బంది పడటం జరుగుతుంది. కొన్ని గ్రామాల్లోకి మరి వరద నీరు వచ్చి కొన్ని గ్రామాలు కూడా కొట్టుకుపోవడం జరిగింది. అందులో ముఖ్యంగా పోలవరం నియోజకవర్గంలోని వెలేరుపాడు మండలం అయితే దాదాపుగా 90% గ్రామం మొత్తం కూడా ఈరోజు వరదల వల్ల కొట్టుకుపోవడం జరిగింది. అయితే దీన్ని పరిగణలో తీసుకున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈరోజు మా గ్రామాన్ని, మా మండలాన్ని మరి ఈరోజు అందరూ కూడా పెద్ద ఎత్తున నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ప్రభుత్వం కూడా ఈరోజు స్పందిస్తూ పెద్ద ఎత్తున ఇక్కడున్న వరద బాధితులందరినీ కూడా ఆదుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి ఏం కావాలో, మీకు ఏమైతే నిత్యావసర సరుకులు అవసరమో వాటన్నిటిని కూడా దగ్గరుండి ప్రభుత్వం మరి ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. దీనికి తోడుగా మరి కొంతమంది కావాలని బురజల్లుతూ ఈ రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా సరే, అంటే ఈ ప్రభుత్వం వచ్చి దాదాపుగా 45 రోజులు గడుస్తున్న సమయంలో ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు దానికి కొంచెం సమయం తీసుకుంటుంది. కానీ మా నియోజకవర్గంలో, మా మండలంలో దాదాపుగా మరి ఒక నైట్ ఊరు మొత్తం కొట్టుకుపోతే, కరెంటు స్తంభాలన్నీ కొట్టుకుపోతే, అక్కడ ఉన్న రోడ్లు మొత్తం కొట్టుకుపోతే ఒక్క రోజులో అంటే 24 అవర్స్లో కరెంటు పునర్నిర్మించడం కావచ్చు, రోడ్లు పునర్నిర్మాణం కావచ్చు, లేకపోతే డ్రైనేజీ వ్యవస్థ పునర్నిర్మాణం కావచ్చు, అక్కడ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఆదుకోవటం కావచ్చు, మరి మా ప్రభుత్వం చేసిందంటే 24 గంటల్లో అది ఎన్డీఏ కూటమి యొక్క మరి ఘనత అని చెప్పేసి నేనైతే గర్వంగా చెప్పుకోగలను. గత ప్రభుత్వాలు ఏ విధంగా పోలవరం నిర్వాసితులు కావచ్చు, ఈ విధంగా వరదలు వస్తే ఏ విధంగా మనందరినీ కూడా గాలి కొదిలేసి మరి ఆ ప్రభుత్వాలు మరి ఇంట్లో కూర్చున్న పరిస్థితుల్లో మనం చూడొచ్చు. దానికి నిదర్శనమే మన 2022 సంవత్సరంలో మన వెలేరుపాడు మండలానికి 2 సంవత్సరాల క్రితం మీరు కావాలంటే చూడొచ్చు, 2 ఇయర్స్ బ్యాక్ జరిగిన ఈ వేలేరుపాడు మండలం మధ్యగట్ల గ్రామాన్ని పూర్తిగా ముంచెత్తింది. గ్రామస్తులంతా సమీపంలో మన మండలం ఏ విధంగా అయితే మొత్తం నీటిలో మునిగిపోయి, ఏ విధంగా అయితే ఈ రోజు మనం చూసుకుంటే బిక్కుబిక్కుమంటూ తడుపుతున్నారు. సాయంత్రం అయితే చిమ్మ చీకట్ల మధ్య చూపిస్తున్నారు. ప్రభుత్వం అందించే అరకొర నిత్యావసరాలు చూడండి ఏ విధంగా మనం ఎన్ని ఇబ్బందులు పడ్డామో 2022లో. అంటే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకునే నాదుడు లేడు. వాటర్ లేక ఇలాగ గోని సంచుల్లో వాటర్ పట్టుకొని నీళ్లు పోసుకున్న దుస్థితి. ఈ రోజు మనకు ఆ దుస్థితి లేదు. వాటర్ ప్యాకెట్లు ఇస్తుంది, వాటర్ ట్యాంకులు పంపిస్తుంది ప్రభుత్వం. అలాగే ఎవరికి ఏమి కావాలన్నా మీకు గుడారాలు వేపించి మీ అందరికీ కూడా తార్బాళ్ళు ఇచ్చి ఈ రోజు ప్రభుత్వం ఆదుకుంటుందంటే ఆ ఘనత ఎన్డీఏ కూటమికి, తెలుగుదేశం పార్టీకే దక్కుతుంది. మీరు లేనిపోని ఆరోపణలు, మనం ఇంతకుముందు ఏ విధంగా మన జీవితాన్ని గడిపామో 2019 నుంచి 2024 వరకు మన జీవితం అగమ్య గోచరం. ఎక్కడ చూసినా పాములు, ఎక్కడ చూసినా మనం ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితి. అసలు ప్రభుత్వం ఉందా, చచ్చిపోయిందా అనే పరిస్థితుల నుంచి మనం ఈరోజు ప్రభుత్వం ఉంది, మాకు సహాయం చేస్తుందనే పరిస్థితులకు మనం వచ్చాం. వీటన్ని అర్థం చేసుకోకుండా ఇష్టానుసారంగా కొంతమంది సన్నాసులు, కొంతమంది చవటలు, కొంతమంది దద్దమ్మలు, కొంతమంది పనికిరాని ముండా కొడుకులు ఈరోజు మా ప్రభుత్వం మీద బురదల్లే కార్యక్రమం చేస్తున్నారు. తాట తీస్తాం బిడ్డ, గుర్తుపెట్టుకోవాలి. ఇది మీకు చివరి హెచ్చరిక. ఇంకొకసారి కానీ మా ప్రభుత్వం మీద ఎవడైనా బురదల్లే కార్యక్రమం చేసినా, మా ప్రభుత్వం మీద మీరు పని కట్టుకొని ఏదైనా కావాలని ఆరోపణలు చేసినా మాత్రం ఊరుకునేది లేదు. మీరు 2019